భద్రత భరోసా లక్ష్యంగా ప్రజాప్రభుత్వం. సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రమాద బీమా పథకానికి గ్రీన్ సిగ్నల్. ₹1 లేకుండానే అమలు. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్. 652 ఎంపానల్. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ 1998 రకాల వైద్యం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ ఎంప్లాయీ కార్డ్స్ అండ్ ఎల్ఎన్టీతో సెటిల్మెంట్. సర్కార్ చేతికి మెట్రో. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి సరఫరాకు కొత్త పైప్ లైన్లు, ఫిల్టర్లు. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక అంశాలకు ఆమోదం. 5 గంటల 30 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ₹1 చెల్లించకుండా వాళ్లకు హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎన్ని రకాల వైద్యాలంటే దగ్గర 1998 రకాల వైద్యాలకు, అంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మంచిగానే చేస్తున్నది. అయితే దీంతో పాటు ఏంటంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి సరఫరాకు కొత్త పైప్ లైన్లు ఇస్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా కొద్దిగా వాటర్ సరిపోతలేవు. చేస్తున్నారు నిర్ణయం, క్యాబినెట్ సమావేశాలల్లో రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ప్రజలకు ఏం కావాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం వస్తున్నది. కాబట్టి ఇంకా తాగునీటి సమస్య ఉండకుండా చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ముందు చూపు పెరగకుండా ఆకాశానికి తలిగే బిల్డింగ్లు ఇచ్చారు, దన్న పర్మిషన్లు ఇచ్చారు. ఒక దగ్గర ఒక మండలమే ఏర్పాటు చేశారు. అంత పెద్ద బిల్డింగులు కట్టిరు. మరి వాళ్ళకు తాగునీటి ఏడికెళ్ళి, రోజు స్నానాలకు ఏడికెళ్ళి, కడుపుటానికి ఏడికెళ్ళి, అన్నీ ఏడికెళ్ళి రావాలి. సరే అయ్యే ఫిల్టర్ అయ్యే ఎన్ని రోజులు ఫిల్టర్ అయితే ఆ నీళ్ళు కనీసం తాగే నీళ్ళు అయితే ఉండాలి కదా. మరి వాళ్ళకు వస్తందుకు పోతందుకు దారి అయితే పెద్దగా ఉండాలి కదా. ఏం లేదు, పర్మిషన్లు ఇచ్చి పడేసారు, రియల్ ఎస్టేట్ కోసం చేసిరు. అందుకనే ఇప్పుడు ఆగమాగం